ప్రేమించి పెళ్లి చేసుకోవటం సహజం, కానీ అది ఒకప్పుడు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. పెళ్లి చేసుకున్నాక ప్రేమించడం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. దాన్ని ఎవరైనా ఒప్పుకోకపోతే చంపడానికి క్షణం కూడా ఆలోచించడం లేదు కొందరు. సచిన్ ఎన్నువా ఇతను కర్ణాటక హోలల్కెరే తాలూకా కగల్కెరే గ్రామంలో ఉంటాడు. ఇతనికి 5 ఏళ్ల క్రితం హోలల్కెరే తాలూకా ససలుహల్లా గ్రామానికి చెందిన కావ్యతో పెళ్లైంది. ప్రస్తుతం వీరికి ఓ బిడ్డ కూడా ఉంది. కావ్య చాలా మంచిది. అందుకే ఆమె పేద పిల్ల అయిన సచిన్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. భర్త నమ్మకాన్ని నిలబెడుతూ కావ్య పెళ్లయ్యాక అతన్ని అతని పేరెంట్స్ ని బాగా చూసుకుంది. బంగారం లాంటి భర్త ఓ బిడ్డకు జన్మనిచ్చాక ఇక ఇంతకన్నా తనకేం కావాలనుకుంది. సచిన్ కూడా భార్యను బాగా చూసుకునేవాడు. భర్త తన పుట్టింటి పరిస్థితి గురించి తెలిసిన రూపాయి కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుని తనకొక అందమైన జీవితాన్ని ఇచ్చాడని కావ్య ఆనందపడింది. అయితే ఆమె ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. తను రాముడిలా చూస్తున్న భర్త రాముడు కాదని, రసికరాజని ఆమెకు కొద్ది కాలానికి తెలిసిపోయింది. సచిన్ బుద్ధి తెలుసుకోలేక అతను చాలా మంచివాడనుకుంది కావ్య. ఈ సచిన్ కావాలనే కావ్యను పెళ్లి చేసుకున్నాడు. కావ్యకి పెద్దగా ఆస్తిపాస్తులేమీ లేవు. ఇంకా చెప్పాలంటే ఆమె తండ్రికి కావ్యకు కట్నం ఇచ్చి పెళ్లి చేసేంత స్తోమత లేదు. అది తెలుసుకునే ఈ సచిన్ కావ్యను పెళ్లి చేసుకున్నాడు. లేని పిల్లను చేసుకుంటే తన ఆటలకు అడ్డు తగలదు, తన తప్పులను ఎత్తి చూపదు అనుకున్నాడు. అందుకే కోరి కావ్యను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లై ఓ బిడ్డ పుట్టేదాకా ఆమెతో బాగానే ఉన్నాడు. కానీ కాలం గడిచే కొద్దీ ఆమెపై ఇష్టం తగ్గిపోయింది. అందుకే మరో అమ్మాయిని ట్రై చేసి ఆమెను పెళ్లాడాలనుకున్నాడు. కానీ ఆ విషయం కావ్యకు చెప్తే చచ్చినా ఒప్పుకోదనుకున్నాడు. అందుకే భార్యకు తెలియకుండా ఆమెకు సవితిని తేవాలన్న ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఆ పనిలో సక్సెస్ కూడా అయ్యాడు. దవణగిరే కడ్లేబాలు గ్రామంలో ఉండే చైత్ర అనే యువతిని ఈ సచిన్ పరిచయం చేసుకున్నాడు. తన ఫ్రెండ్ ఇల్లు ఈ చైత్ర ఇంటికి పక్కనే ఉండటంతో ఓసారి తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు సచిన్ అనుకోకుండా ఈ చైత్రను చూశాడు. చూడగానే ఆమెకు పడిపోయాడు. చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని రెండవ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అప్పటి నుండి డైలీ చైత్ర కోసం ఫ్రెండ్ ఇంటికి వెళ్లి ఆమెను చూసేవాడు. ఆమె డీటెయిల్స్ మొత్తం ఫ్రెండ్ ని అడిగి తెలుసుకున్నాడు. అప్పుడే తెలిసింది చైత్రకి ఇంకా పెళ్లి కాలేదని, సంబంధాలు చూస్తున్నారని. ఇక వెంటనే అలర్ట్ అయిపోయాడు. తను కనుక ఇప్పుడు తొందర పడకపోతే ఎవరో ఒకరు నా చైత్రని చిక్కించుకుంటారని అనుకున్నాడు. అంత ఛాన్స్ ఎవరికి ఇవ్వకూడదనుకున్నాడు. వెంటనే చైత్రతో పెళ్లి ప్రపోజల్ పెట్టాలని దానికోసం ఫ్రెండ్ ని సాయం అడిగాడు. తన మనసులో చైత్రపై ఉన్న ఇష్టాన్ని, కావ్యపై ఉన్న అయిష్టాన్ని చెప్పాడు. ఏదోలా మా ఇద్దరిని సెట్ చేయమన్నాడు. కానీ ఫ్రెండ్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. నీ భార్య కావ్య చాలా మంచిది, చక్కగా ఉంటుంది, నువ్వంటే ప్రాణం ఇస్తుంది, అలాంటి అమ్మాయిని మోసం చేయటం కరెక్ట్ కాదన్నాడు. కానీ సచిన్ మాత్రం అతని మాటలు పట్టించుకోకుండా నువ్వు హెల్ప్ చేయకపోతే నేనే నా ప్రేమను గెలిపించుకుంటా అంటూ ఏదోలా తిప్పలు పడి ఫైనల్ గా చైత్రతో మాటలు కలిపాడు. ఆమె కూడా సచిన్ కి పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వటంతో అసలు మ్యాటర్ లోకి వచ్చేశాడు. నాకు పెళ్ళైంది, కానీ పెళ్ళయ్యి నిన్ను చూశాకే తెలిసింది, నీతో ప్రేమలో పడ్డాకే తెలిసింది నిజమైన ప్రేమ అంటే ఎలా ఉంటుందో అని. నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ కొన్ని ప్రేమ కవితలు ఆమెకు చెప్పాడు. అప్పటికే చైత్ర కూడా సచిన్ పై మనసు పడి ఉండటంతో నీకు పెళ్ళైనా పర్లేదు, రెండవ భార్యగా అయినా నేను నీతో అడ్జస్ట్ అయిపోతా, నీతో నీ భార్యగా నేనుంటే చాలంది, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా నీతో వచ్చేస్తా అంది. అయితే సచిన్ మాత్రం ముందు మన ఘాటు ప్రేమ విషయం మీ వాళ్లకు చెప్పబన్నాడు. సరే అన్న చైత్ర ఇంట్లో వాళ్ళకి సచిన్ తో తనకున్న ఎఫైర్ గురించి చెప్పింది. అతని తప్ప భర్తగా మరెవరిని ఊహించుకోలేనంది. కానీ చైత్ర ఫ్యామిలీ ఆమె పెళ్లికి ఒప్పుకోలేదు. పెళ్లైన వాడు తప్ప ప్రేమించడానికి నీకు ఎవరూ దొరకలేదా అన్నారు. 600 సచిన్ తో నీ పెళ్లికి మేం ఒప్పుకోమన్నారు. దీంతో చైత్ర విషయాన్ని సచిన్ కు చెప్పింది. వెంటనే తనని తీసుకుపో అనడంతో సచిన్ హీరోలా ఫీల్ అయిపోయి ఆమెను తీసుకుని వెళ్లాడు. ఇద్దరు సీక్రెట్ గా పెళ్లి చేసుకుని కాపురం కూడా పెట్టారు. అయితే తన భర్త కాలం గడిచే కొద్దీ తనతో మునుపటిలా ప్రేమగా ఉండకపోవటం, తనని అసలు పట్టించుకోకపోవటం కావ్య గమనించింది. భర్త మార్పుకి కారణం తెలుసుకుందామని ఫైనల్ గా సచిన్ చైత్ర అమ్మాయిని రెండవ పెళ్లి చేసుకున్నాడని తెలుసుకొని రగిలిపోయింది. సచిన్ ని ఆ విషయం మీద నిలదీసింది. నువ్వు చాలా మంచివాడు అనుకున్నా, కానీ నా ఆశలన్నీ ఇలా అడి ఆశలు చేస్తావనుకోలేదంది. నువ్వు నన్ను మోసం చేశావు, ఇక నేను నీతో ఉండను. నేను బ్రతికుండగా నువ్వు రెండవ పెళ్లి చేసుకున్నావు, ఇది నేరం. నేను నీ రెండవ పెళ్లికి ఒప్పుకోలేదు. ఇది చట్ట ప్రకారం నేరం కాబట్టి దీనికి నువ్వు శిక్ష అనుభవించాల్సిందే అంటూ బిడ్డను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. తన పేరెంట్స్ కి సచిన్ నిర్వాహకం గురించి చెప్పింది. అతనికి బుద్ధొచ్చేలా చేస్తానంది. కానీ పేరెంట్స్ మాత్రం ఆవేశపడద్దు, ఎంతైనా అతను నీ భర్త, కొంచెం ఆలోచించి అతనితో ఉండమన్నారు. కానీ చైత్ర ఒప్పుకోలేదు. బలవంతంగా చైత్రను భర్త ఇంటికి పంపటం కరెక్ట్ కాదనుకున్న పేరెంట్స్ సరే అంటూ కూతుర్ని తమ దగ్గరే ఉంచుకున్నారు. అయితే ఇక్కడ సచిన్ ఆలోచించాడు. తన భార్య కావ్య చట్ట ప్రకారం తనపై యాక్షన్ తీసుకునేలా ప్లాన్ చేస్తుందేమో అని. అలా చేస్తే తనకు చిప్పకూడు తప్పదేమో అనుకున్నాడు. వెంటనే భార్య పుట్టింటికి వెళ్లి తనని క్షమించమని, ఇక చైత్ర జోలికి పోనని, నిన్ను బాగా చూసుకుంటానని ఆమెను నమ్మించి తనతో తన ఇంటికి తెచ్చుకున్నాడు. కానీ అన్నమాట ప్రకారం సచిన్ ఉండలేదు. మళ్లీ రెండవ భార్యతో రిలేషన్ కంటిన్యూ చేయటంతో ఆ విషయం కొన్నాళ్ళకి కావ్యకు తెలిసి
నీకు నేను కావాలో నీ రెండవ భార్య కావాలో తేల్చుకో అంది. దీంతో సచిన్ ఇద్దరు భార్యలో ఎవరి దగ్గర ఉండాలి, ఎవరిని వదులుకోవాలి అని ఆలోచిస్తూ ఫైనల్ గా నా రెండవ భార్య నాకు ముద్దు, మొదటి భార్య వద్దే వద్దు అనుకున్నాడు. ఆ ప్రకారమే కావ్యతో అంటి ముట్టనట్లు ఉండటంతో ఆమెకు సీన్ మొత్తం అర్థమైపోయి అయితే చేతులతోనే ఉండు అంటూ మళ్ళీ తన పుట్టింటికి వెళ్ళింది. అయితే ఆవేశంగా వెళ్లిన ఆమె తన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని భయపడి మళ్ళీ ఆమె పేరెంట్స్ దగ్గరికి వెళ్లి భార్యని జనవరి 6న బతిమాలుకొని ఇంటికి తెచ్చుకున్నాడు. కానీ ఆమెను తీసుకువచ్చిన కొద్దిసేపటికి మళ్ళీ వీరిద్దరి మధ్య చైత్ర విషయంలో గొడవ జరిగింది. దీంతో అసలు కావ్యను చంపేస్తే ఇక ఆమె విషయంలో నేను భయపడాల్సిన పనే ఉండదు, పైగా ఆమె అడ్డు కూడా ఉండదు కాబట్టి నేను హ్యాపీగా నా రెండవ భార్యతో సెటిల్ అయిపోవచ్చు అనుకున్నాడు. ఆలోచన రాగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా కావ్య గొంతు నులిమి చంపేసి శవాన్ని ఓ గోనె సంచిలో పడేసి అర్ధరాత్రి దాటాక ఆ శవాన్ని భుజాన వేసుకుని దవణగిరే తాలూకా కొడనూరు చెరువులో పడేశాడు. అయితే భర్త ఇంటికి వెళ్లిన కూతురు మళ్లీ పేరెంట్స్ కి ఫోన్ చేయకపోవడంతో వారికి అనుమానం వచ్చింది. పైగా ఎన్నిసార్లు ఆమె ఫోన్ కి కాల్ చేసినా కలవలేదు, అల్లుడికి కాల్ చేస్తే ఎత్తటం లేదు. దీంతో వారు సచిన్ ఇంటికి వెళ్లారు. మా అమ్మాయి ఏదని అల్లుడిని నిలదీశారు. ఆ మాటలకి సచిన్ మీ అమ్మాయి ఇక్కడుండటం ఏంటి అన్నాడు అమాయకంగా. అది విన్నవారు అదేంటి నువ్వే కదా జనవరి 6న నీతో నీ ఇంటికి మా అమ్మాయిని తీసుకువెళ్ళావన్నారు. ఆ మాటలకి సచిన్ నాతో ఆమెను తీసుకొని మీ ఇంటి నుండి బయలుదేరిన మాట నిజమే, కానీ దారిలో మళ్ళీ మీ అమ్మాయికి నాకు గొడవ అయిందని, దీంతో ఆమె మళ్ళీ నేను నా పుట్టింటికి పోతాన్ని వెళ్లిపోయిందన్నాడు. పైగా ఆమె మీ ఇంటికి రాలేదా అని అడిగాడు ఏమీ తెలియని వాడిలా. ఆ మాటలు విన్న వారికి ఏదో తేడాగా అనిపించి పోలీస్ స్టేషన్ లో మా అమ్మాయి కావ్య కనిపించడం లేదని, మా అల్లుడే ఆమెను ఏదో చేశాడని కేసు పెట్టారు. కేసు నమోదు చేసుకుని ఎన్నో రకాలుగా విచారించినా సచిన్ మాత్రం నిజం ఒప్పుకోలేదు. అతనే కావ్యని ఏదో చేశాడనటానికి పోలీసుల దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేకపోవడంతో అతన్ని వదిలేశారు. కానీ కావ్య గురించి ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు. ఆ క్రమంలోనే కావ్య మిస్ అయిపోయిన 19 రోజుల తర్వాత చెరువులో శవం తేలుతుందని అక్కడి వారు చూసి పోలీసులకు చెప్పడంతో ఆ శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని కావ్య పేరెంట్స్ కి చూపిస్తే అది తమ కూతురు శవమే అని వారు చెప్పారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కావ్యని గొంతునులిమి చంపినట్లు తేలటంతో ఈ సచినే ఆమెను చంపేశాడని కావ్య పేరెంట్స్ ఆరోపించడంతో అతని గురించిన అన్ని విషయాలు తెలుసుకున్నారు పోలీసులు. సచిన్ రెండవ పెళ్లి విషయంలో కావ్యతో తరచుగా గొడవలు జరిగేవని వారి విచారణలో తేలింది. దీంతో పోలీసులు సచిన్ ని మళ్లీ అదుపులోకి తీసుకుని వారి స్టైల్లో విచారించగా అతని నోటి నుండి నిజాలన్నీ బయటకు వచ్చాయి. విచారణలో సచిన్ తనే కావ్యని చంపేశానని ఒప్పుకున్నాడు. కావ్య తన రెండవ పెళ్లి విషయంలో అడ్డు తగులుతుందన్న కారణంతోనే ఆమెను చంపేశానన్నాడు. సచిన్ చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.